రామ్మూర్తి అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడున్న పిల్లలకు స్వీట్లు చాక్లెట్లు పంచుతూ ఉంటాడు. ఇకప్పుడు ఆ అనాథాశ్రమంలో ఉన్న వార్డెన్ అక్కడున్న ఒక ఆవిడతో నేను ఆయన కూతురు విషయంలో తప్పు చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి మేడం మీరేమంటున్నారు? ఆయన కూతురు విషయంలో మీరు తప్పు చేయడం ఏంటి? అసలు ఇంతకీ మీరేం తప్పు చేశారు అని చెప్పి ఆవిడ అడుగుతూ ఉంటే అప్పుడు ఆ అనాథాశ్రమంలోని వార్డెన్ చాలా ఏళ్ళుగా ఆయన తన కూతురు కోసం వెతుకుతున్నారు. ఆయన కూతురు ఎవరో కూడా నాకు తెలుసు, కానీ నేను ఆయనతో నిజం చెప్పలేను, ఎందుకంటే అమరేంద్ర గారు నిజం చెప్పొద్దన్నారు అని చెప్పి ఆ వార్డెన్ అక్కడున్న ఆవిడతో చెబుతూ ఉంటే రామ్మూర్తి ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక రామ్మూర్తి తన మాటలు వినేశాడని తెలుసుకుని ఆ వార్డెన్ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి మేడం మీరు అనేది? నా కూతురు ఎవరో మీకు తెలిసి కూడా నాకు నిజం చెప్పడం లేదా? చెప్పండి మేడం నా కూతురు ఎవరు అని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటే వార్డెన్ సైలెంట్గా ఉండిపోతుంది. దాంతో రామ్మూర్తి నాకు తెలుసు మేడం మీరు నాతో నిజం చెప్పరని, మా అల్లుడు గారిని అడిగి నిజం ఏంటో తేల్చుకుంటాను అని చెప్పి రామ్మూర్తి అలా అమర్ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక అమర్ అప్పుడే ఆరు ఫోటో దగ్గర దీపం వెలిగించి ఇక తన ఫోటోని చూసి బాధపడుతూ ఉంటే ఆరు అమర్ పక్కనే నిలబడి అమర్ని చూసి బాధపడుతూ ఉంటుంది. ఇక రామ్మూర్తి అలా గేట్లు తోసుకుంటూ ఆవేశంగా అమర్ దగ్గరికి వస్తూ ఉంటాడు. మరి తన కన్న కూతురు ఆరు అని తను చనిపోయిందన్న నిజాన్ని రామ్మూర్తి తెలుసుకోబోతున్నాడా? ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.